Hi, this is Rani. Good morning to all. Today I am going to explain degrees of comparison. Often we compare the qualities of things and persons. To make the comparison, we have 3 degrees of comparisons. నిత్య జీవితంలో తరచుగా మనుషులు లేదా వస్తువుల గుణాన్ని వాటి యొక్క స్థాయిని పోల్చి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా గుణాల యొక్క స్థాయిని పోల్చి చెప్పటాన్ని అంటే వ్యక్తి యొక్క గుణాన్ని కానీ వస్తువు యొక్క గుణాన్ని కానీ దాని క్వాలిటీని తెలియజేసేది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటాము. The different forms of an adjective are called degrees of comparison. Now look at the following sentences. Surya is a clever boy. Surya is cleverer than Riya. Surya is the cleverest boy in the class. Here clever, cleverer, cleverest are the 3 degrees of comparisons. They are number 1 positive degree, number 2 comparative degree, and third one superlative degree. First one, positive degree. An adjective used without any comparison is said to be in the positive degree. For example, Ramu is a tall boy. Second example, Geeta is a good girl. ఇక్కడ టాల్ గుడ్ అనేవి అడ్జెక్టివ్స్. ఇక్కడ రాముని ఎవరితో పోల్చలేదు మనము. రాము అనే బాలుడు ఒక పొడవైన అబ్బాయి. అలాగే గీత ఈజ్ ఏ గుడ్ గర్ల్, ఆమె ఒక మంచి అమ్మాయి. వాళ్ళిద్దరిని ఎవరితో పోల్చలేదు, వాళ్ళ గురించి జనరల్గా చెప్పాం పాజిటివ్ వేలో. దిస్ ఈజ్ స్టేట్మెంట్ ఫామ్. డు యూ అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, కంపారిటివ్ డిగ్రీ. అన్ అడ్జెక్టివ్ యూజ్ టు కంపేర్ ఓన్లీ 2 persons ఆర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, సీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ గీత. ఇక్కడ సీతని గీతతో పోల్చాము. ఇన్ ద సెకండ్ సెంటెన్స్, సూర్య ఈజ్ క్లవరర్ దాన్ మౌర్య. మౌర్య కన్నా, దాన్ అంటే కన్నా, సూర్య అనేది సూర్య క్లవర్ బాయ్ అని అర్థం. అంటే ఇక్కడ ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్చాము. అంటే ఇక్కడ ఇద్దరి మధ్య ఉన్నటువంటి పోలిక ఒకరికన్నా ఒకరికి కొంచెం ఎక్కువ. నెక్స్ట్ ద థర్డ్ వన్, సూపర్లేటివ్ డిగ్రీ. An adjective used to compare more than 2 persons or things and indicating the highest degree of a quality is said to be in the superlative degree. For example, Sita is the most beautiful girl in the class. అంటే సీత తరగతి గదిలో అందరికంటే అందమైన బాలిక. అంటే ఎవరితో పోల్చాం మనము? మోర్ దాన్ 1 person. అంటే ఒకరికన్నా ఎక్కువ మందితో పోల్చినప్పుడు అందరిలోకి ఇక తనే హైయెస్ట్ అని చెప్పినప్పుడు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, సూర్య ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ చాలామంది ఉన్నారు క్లవర్ బాయ్స్, కానీ అందరిలోకి ఇంకా హైయెస్ట్ ఇతనే క్లవర్ బాయ్ అని చెప్పేటప్పుడు ఇక్కడ క్లవరెస్ట్ అనేటువంటి వర్డ్ను ఉపయోగించాము. ఎక్కువ సందర్భాల్లో ప్రిపోజిషన్ ఆఫ్ ఆర్ అమాంగ్ అనేవి సూపర్లేటివ్ డిగ్రీస్లో వస్తాయి. సాధారణంగా సూపర్లేటివ్ డిగ్రీలో ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ద మోస్ట్, అలా ద క్లవరెస్ట్, అలా వస్తాయన్నమాట. మోస్ట్ అడ్జెక్టివ్స్ టేక్ ఈఆర్ ఫర్ ద కంపారిటివ్ అండ్ ఈఎస్టీ ఫర్ ద సూపర్లేటివ్. సూపర్లేటివ్ డిగ్రీస్లో ఈఎస్టీ చేర్చాలి. హియర్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్, సూపర్లేటివ్ అండ్ దేర్ మీనింగ్. బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్ అంటే ప్రకాశవంతమైన అని అర్థం. వాట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్? గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ గొప్పదైన. బోల్డ్, బోల్డర్, బోల్డెస్ట్ ధైర్యము గల. క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్ తెలివి గల. హై, హయ్యర్, హయ్యెస్ట్ ఎత్తైన. కైండ్, కైండర్, కైండెస్ట్ దయగల. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్ పాతదైన. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ చిన్నదైన. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్ తీయనైనది, తీపి గలది అని అర్థం. టాల్, టాలర్, టాలెస్ట్ అంటే పొడవైనది. యంగ్, యంగర్, యంగెస్ట్ అంటే చిన్నదైన అని అర్థం. చివర ఈ ఉంటే కంపారిటివ్లో ఆర్, సూపర్లేటివ్లో ఎస్టీని చేర్చాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీలో ఈ ఉంటే కంపారిటివ్ డిగ్రీలో ఈ పక్కన ఆర్ని యాడ్ చేస్తాము. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో ఎస్టీని యాడ్ చేస్తాం.
బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. ఫైన్, ఇక్కడ ఈ ఉంది, ఆర్ యాడ్ చేసాం. అలాగే ఇక్కడ ఎస్టీని యాడ్ చేసాం. ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. లార్జ్, ఇక్కడ ఈ కదా, లార్జ్, లార్జర్, లార్జెస్ట్. రేర్, రేరర్, రేరెస్ట్. ప్యూర్, ప్యూరర్, ప్యూరెస్ట్. వైజ్, wiser, wisest. If the word ends in a single vowel plus consonant, we doubled the consonant and add er for the comparative and est for the superlative. చివర కాన్సోనెంట్ ప్లస్ ఓవెల్ ఉంటే కాన్సోనెంట్ రెండుగా అయ్యి ఈఆర్ ఈఎస్టీగా మార్చబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్లో బిఐజీ, ఈ బిఐజీ బిగ్లో చివర ఏముందంట, ఇక్కడ కాన్సోనెంట్ లెటర్ ఉంది. ఆ కాన్సోనెంట్కి ముందు అవవెల్ ఉంటే కనుక ఈ కాన్సోనెంట్ డబల్ అవుతుంది. బిగ్లో ఇక్కడ బిగ్ ఉంది, ఇక్కడ బిగ్గర్, అంటే ఈ కాన్సోనెంట్ ఏమైంది, డబల్ అయింది. అయిన తర్వాత యాజ్ యూజువల్గా ఈఆర్ వస్తుంది. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. ఈఎస్టీ అనేది కామన్. అలాగే ఫ్యాట్, ఈ ఫ్యాట్లో టీ అనేది కాన్సోనెంట్, టీకి ముందు ఈ కనుక వోవెల్ లెటర్ తర్వాత కాన్సోనెంట్ లెటర్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఆ కాన్సోనెంట్ లెటర్ ఏదైతే ఉందో అది డబల్ అవుతుంది. ఫ్యాట్, ఫ్యాటర్, ఫ్యాటెస్ట్. హాట్, హాటర్, హాటెస్ట్. రెడ్, రెడర్, రెడ్డెస్ట్. సాడ్, విచారకరమైన, సాడ్, సాడర్, సాడెస్ట్, సాడెస్ట్. నెక్స్ట్ స్లిమ్, సన్నగా ఉండటం. స్లిమ్, స్లిమ్మర్, స్లిమ్మెస్ట్, అంటే సన్నదైనా అని అర్థం. సరే, డబల్ అవుతుంది. ఈ చివరి ఏ వర్డ్ అయితే ఉందో అది డబల్ అవుతుంది. ఎప్పుడు డబల్ అవుతుందని చెప్పాను, ఆ లెటర్కి ముందున్న లెటర్ ఏదైతే ఉందో అవి ఏఈఐఓయు, ఏఈఐఓ ఇలా యు ఇవి ఉన్నప్పుడు మాత్రమే. దాని తర్వాత చివరి అక్షరం ఎప్పుడైతే కాన్సోనెంట్ లెటర్ వస్తుందో అప్పుడు ఆ కాన్సోనెంట్ లెటర్ డబల్గా తీసుకొని ఆ తర్వాత ఈఆర్ని ఈఎస్టీని యాడ్ చేస్తాం. ఈఆర్ ఈఎస్టీ సఫిక్సెస్ అని చెప్పాలి. అడ్జెక్టివ్ 2 సిలబల్తో కానీ 2 కన్నా ఎక్కువ సిలబల్తో కానీ ఉంటే ఆ అడ్జెక్టివ్స్కి అది మారకుండా దానికి ముందు కంపారిటివ్లో మోర్ అని, సూపర్లేటివ్లో మోస్ట్ అని చేరుస్తామంటే ఈ పదాలను మనం ఏమి మార్చము, ఎందుకంటే లాంగర్ వర్డ్స్ అన్నమాట ఇవి. ఈ లాంగర్ వర్డ్స్, ఆల్ లాంగర్ వర్డ్స్ టేక్ మోర్ ఫర్ ద కంపారిటివ్ అండ్ మోస్ట్ ఫర్ ద సూపర్లేటివ్. బ్యూటిఫుల్, ఇక్కడ కంపారిటివ్లోకి వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ని మనం ఏమి చేంజ్ చేయమో దానికి ముందు మోర్ యాడ్ చేస్తాం కంపారిటివ్లో. సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ని యాడ్ చేస్తాం, అంతే. సింపుల్ అనమాట ఇది. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. ఇండస్ట్రియస్, మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్, అంటే శ్రమ అయినా అని అర్థం, శ్రమ చేయటం, కష్టపడటం. హానెస్ట్ అంటే నిజాయితీ, మోర్ ఆనెస్ట్, మోస్ట్ ఆనెస్ట్. లర్న్డ్, నేర్చుకుంటాం, మోర్ లర్న్డ్, మోస్ట్ లర్న్డ్. స్ప్లెండిడ్, మోర్ స్ప్లెండిడ్, అంటే స్ప్లెండిడ్ అంటే వండర్ఫుల్, అద్భుతమైన అని అర్థం, మోస్ట్ స్ప్లెండిడ్. ఫ్రూట్ఫుల్, మోర్ ఫ్రూట్ఫుల్, మోస్ట్ ఫ్రూట్ఫుల్, అంటే ఫలవంతమైన అని అర్థం. ఇంటెలిజెంట్, తెలివైన, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. డౌట్ఫుల్, మోర్ డౌట్ఫుల్, మోస్ట్ డౌట్ఫుల్, అంటే అనుమానాస్పదంగా అయినా అని అర్థం. అబ్స్క్యూర్, మోర్ అబ్స్క్యూర్, మోస్ట్ అబ్స్క్యూర్, అంటే అస్పష్టమైన, అన్క్లియర్ అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఫైనల్లీ a few adjectives have comparatives and superlatives of different roots. Irregular comparisons in adjectives very important. కొన్ని అడ్జెక్టివ్స్కి క్రమరహితంగా పోల్చబడతాయి, అవి కంఠస్థం చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్, ఈవిల్, ఇల్, ఇవి వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ వచ్చిందే ఇక్కడ రాదు, వేరువేరు ఇర్రెగ్యులర్గా వస్తాయి. బ్యాడ్ అంటే చెడు, ఈవిల్, ఇల్ ఇవన్నీ కూడా చెడు అని అర్థం. వర్స్, చెడు కన్నా వర్స్, వర్స్ కన్నా వర్స్ట్. బ్యాడ్, వర్స్, వర్స్ట్. ఈవిల్, వర్స్, వర్స్ట్. ఇల్, వర్స్, వర్స్ట్. నెక్స్ట్ గుడ్, వెల్. బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. వెల్, బెటర్, బెస్ట్. లిటిల్, లెస్, లెస్సర్, లీస్ట్, చిన్నదైనా అని అర్థం. నెక్స్ట్ మచ్, మోర్, మోస్ట్, అంటే ఎక్కువైనా అని అర్థం, క్వాంటిటీ. మెనీ,
మోర్, మోస్ట్ అంటే నంబర్ చెప్పేటప్పుడు మనం మెనీ అని ఉపయోగిస్తాం. ఫార్ అంటే దూరమైన, ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్, ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్. ఫార్దెస్ట్ అంటే ఏంటి? దూరమైన. నెక్స్ట్ లేట్, లేటర్, లేటర్, లేటెస్ట్, లాస్ట్. లేట్ అంటే ఆలస్యంగా అని కూడా, తర్వాత అని అర్థం. నెక్స్ట్ ఓల్డ్, పీపుల్ ఓన్లీ ఆఫ్ పీపుల్ థింగ్స్. ఓల్డ్ అనేది మనుషులకు ఉపయోగించిన, అంటే ఓల్డ్ అనేది ఓన్లీ ఫర్ పీపుల్. ఎవరికి ఉపయోగిస్తాం ఓల్డ్ అనే వర్డ్ని? పీపుల్కి. అప్పుడు ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్. ఇంపార్టెంట్ వర్డ్ ఇది, ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్. అలాగే థింగ్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఓల్డ్ బదులు ఓల్డర్, ఓల్డెస్ట్ అంటాము. ఇక్కడ ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. Model 1. Comparison takes place between two things only, therefore there is no superlative degree in it. If the given sentence is assertive అంటే స్టేట్మెంట్ రూపంలో కనుక ఉంటే it must be changed into a negative and vice versa. అంటే when the CD means comparative degree is in positive, మనము నాట్ ఈజ్ యూజ్డ్ ఇన్ పీడీ అంటే పాజిటివ్ డిగ్రీలో నాట్ని యాడ్ చేయాలి. అసర్టివ్ సెంటెన్స్కి నాట్ యాడ్ అవుతుంది పాజిటివ్ డిగ్రీలో. ఎప్పుడు? సిడి కంపారిటివ్ డిగ్రీ పాజిటివ్లో ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఈజ్ టాలర్ దాన్ రాము. ఈజ్ టాలర్ అనేది కంపారిటివ్, రాముతో పోల్చారు రాజుని, దాన్ వస్తుందని మీకు ముందే తెలుసు కదా. రాజు ఈజ్ టాలర్ దాన్ రాము. రాము కన్నా పొడవుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇది నెగిటివ్, పాజిటివ్, ఇది కంపారిటివ్ డిగ్రీ కదా. ఇంటర్చేంజ్ అంటే కంపారిటివ్ని వెనక్కి పాజిటివ్ డిగ్రీలోకి తీసుకురావాలి అంటే మనం నాట్ని యూజ్ చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఇదేమవుతుంది? రాము అనేది ముందుకు వస్తుంది. రాజు అంత పొడవు కాదు అని చెప్పాలి కదా మరి. అప్పుడు రాము ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రాము అనొచ్చు. రాము ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాజు అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, రాజు రన్స్ ఫాస్టర్ దాన్ రాము. రాజు ఎవరికన్నా వేగంగా పరిగెడతాడు? రాము కన్నా. రాజు ఫాస్టర్ దాన్ రాము కన్నా వేగంగా పరిగెడతాడు. ఇప్పుడు రాము గురించి చెప్పాలి. రాజు అంత వేగంగా పరిగెత్తడు అని చెప్పాలి కదా మరి. ఇది నెగిటివ్ తీసుకోవాలి. అప్పుడు రాము రన్స్ బదులు ఇక్కడ డస్ నాట్ రన్ వస్తుంది. ఎందుకని? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనము ఈఎస్ని యాడ్ చేయాలి. నాట్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా డస్ కానీ డూ కానీ వస్తుంది. రాము డస్ నాట్ రన్. ఇక్కడ థర్డ్ పర్సన్ కాబట్టి డస్ తీసుకున్నాం. అక్కడ అలా కాకుండా ఇక్కడ ఐ అనో యూ అనో ఉందనుకోండి, డూ వస్తుంది. లేకపోతే ప్లోరల్ ఉన్నా కూడా డూ వస్తుంది. రాము డస్ నాట్ రన్ సో ఫాస్ట్ యాజ్ రాజు, లేదా రాము డస్ నాట్ రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ రాజు. రాజు అంత వేగంగా పరిగెత్తడు అని చెప్తున్నాం. నెక్స్ట్ షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఐ. ఆమె నాకన్నా అందంగా ఉంటుంది. మోర్ బ్యూటిఫుల్ దాన్. ఇది నేను ఆమె అంత అందంగా ఉండను అని నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు ఐ ఏమో ముందుకు వస్తుంది. ఐ ఆమ్. షీ కాబట్టి ఈజ్ వాడాం. ఎందుకని? థర్డ్ పర్సన్ సింగులర్కి ఈజ్ వస్తుంది. ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి మనం ఆక్సిలరీ వర్బ్స్ చెప్పుకున్నాం వీటిని, హెల్పింగ్ వర్బ్స్ని. ఐ కాబట్టి ఇక్కడ ప్రజెంట్ టెన్స్గా, ఈజ్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనం యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. ఐ ఆమ్ నాట్ సో బ్యూటిఫుల్ యాజ్ షీ. ఐ ఆమ్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ షీ. ఇది ఎప్పుడు? పాజిటివ్ డిగ్రీ కంపారిజన్ టేక్స్ ప్లేస్, రెండింటి మధ్య పోల్చినప్పుడు. నెక్స్ట్ మోడల్ 2 వచ్చేటప్పటికి when the comparative degree is in negative. ఇక్కడ కంపారిటివ్ చేసి చెప్తున్న సెంటెన్స్లో నాట్ ఉంటే మనము దాన్ని పాజిటివ్ డిగ్రీలో చెప్పేటప్పుడు అట్లీస్ట్ని తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాట్ టాలర్ దాన్ అని వచ్చినప్పుడు మనం ఈ పర్సన్ని రివర్స్ చెప్పేటప్పుడు ఇక్కడ ఏమన్నాడు? రాము ఈజ్ నాట్ టాలర్ దాన్ కృష్ణ. రామ కృష్ణ కన్నా పొడవు కాదు అని అర్థం. రామ ఏం చేయాలి?
రివర్స్లో చెప్పాలి. రామ ఈజ్ నాట్ టాలర్, ఎవరికన్నా కృష్ణ కన్నా పొడవేం కాదు. ఇక్కడ కృష్ణ ఏం చెప్పాలి ఇప్పుడు మనం? ఇక్కడ ఏమనుకున్నాం? అట్లీస్ట్ తీసుకోవాలనుకున్నాం కాబట్టి కృష్ణ ఈజ్ రామ్ అంత పొడవున్నాడు అని చెప్పాలి. కృష్ణ ఈజ్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ రామ. ఇక్కడ నాట్ కూలర్, కంపారిటివ్లో నాట్ వచ్చినప్పుడు మనం అట్లీస్ట్ తీసుకుంటాం అంతే. హైదరాబాద్ ఈజ్ నాట్ కూలర్ దాన్ బెంగళూరు. బెంగళూరు ఈజ్ నాట్, ఇక్కడ కూలర్ రాదు, దాను రాదు, దాని ప్లేస్లో యాజ్ కూల్ యాజ్, అంత ఈక్వల్ అనమాట. యాజ్ కూల్ యాజ్ అని, యాజ్ టాల్ యాజ్, ఎంత పొడవు అంత పొడవు, యాజ్ కూల్ యాజ్, అంత హైదరాబాద్లో ఉన్నంత కూల్ ఉంది బెంగళూరులో కూడా అని చెప్పడం. అప్పుడు మనం అట్లీస్ట్ని ఉపయోగిస్తాం. హైదరాబాద్ ఈజ్ నాట్ కూలర్ దాన్ బెంగళూరు, ఇది కంపారిటివ్ డిగ్రీ. ఎందుకని అంటే ఈఆర్ వచ్చింది, దాన్ వచ్చింది. ఇక్కడ మనము బెంగళూరు ఈజ్, ఇప్పుడు ఏం చేయాలి? పాజిటివ్ డిగ్రీ చెప్పేటప్పుడు అట్లీస్ట్ని ఉపయోగించాలి. ఎందుకని? నాట్ వచ్చినప్పుడు, కంపారిటివ్లో నాట్ వచ్చినప్పుడు. బెంగళూరు ఈజ్ అట్లీస్ట్ యాజ్ కూల్ యాజ్ హైదరాబాద్. నెక్స్ట్, చిత్తూరు ఈజ్ నాట్ హాటర్ దాన్ కడప. కడప అంత హాట్గా చిత్తూరు ఉండదు. ఇక్కడేం చెప్పాలి? కడపలో కూడా చిత్తూరు అంత ఉంటుంది కానీ కొంచెం అంతే అని. యాజ్ హాట్ యాజ్ కడప ఈజ్ అట్లీస్ట్ యాజ్ హాట్ యాజ్ చిత్తూరు. ఇప్పుడు అర్థమైందా మీకు? కంపారిటివ్ డిగ్రీలో నెగిటివ్ వస్తే పాజిటివ్ డిగ్రీలో అట్లీస్ట్ని యాడ్ చేయాలి. నెక్స్ట్, మోడల్ 3. వెన్ ద కంపారిజన్ ఈజ్ అమాంగ్ మెనీ, అంటే మోర్ దాన్ 2, we use superlative degree. కంపారిటివ్ డిగ్రీ ఈజ్ ఇన్ నెగిటివ్, అట్లీస్ట్ యూజ్డ్ ఇన్ పీడీ. ఇది మీకు అర్థమైంది. we use any other in the comparative degree and no other in positive degree. ఈ పాజిటివ్ డిగ్రీలో ఎవరితో పోల్చము, ఒక వ్యక్తి గురించే చెప్తామంతే. కంపారిటివ్ డిగ్రీ అంటే మీకు తెలుసు కదా, ఒకరిని మరొకరితో పోల్చడం. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఒకరిని చాలా మందితో పోల్చడం, హైయెస్ట్ అనమాట. ఇక్కడ చూడండి, ముఖీ ఈజ్ ద క్లవరెస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇది ఏ డిగ్రీ మీకు అర్థమైపోయింది ఇక్కడ. ఎందుకంటే దా వచ్చిన ఆర్టికల్, క్లవరెస్ట్ ఈఎస్టీ వస్తే సూపర్లేటివ్ డిగ్రీ, ఆఫ్ అనే ప్రిపోజిషన్ కూడా ఉంది కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్, ముఖీ ఈజ్ క్లవరర్, ఈఆర్ వచ్చింది, ధ్యాన్ వచ్చింది, అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ. అలా మనం ఐడెంటిఫై చేయాలి. ముఖీ ఈజ్ క్లవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ముఖీ కన్నా ఇంకెవరు క్లవర్ కాదు ఆ క్లాస్లో అని అర్థం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చేటప్పటికి అందరి గురించి చెప్తూ, నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ ముఖీ. క్లాసులో ముఖీని మించిన వాళ్ళు అక్కడ ఎవ్వరు లేరు అని చెప్పడం. ఏ ఒక్కరు కూడా ముఖీ అంత క్లవర్ కాదు అని చెప్పడం. నెగిటివ్లో చెప్పాడు ఇది. ఇది పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్, నెంబర్ 2, నెక్స్ట్ ఎగ్జాంపుల్, విశాల్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది ఏ డిగ్రీ అనగానే మీకు అర్థమైపోయింది. మోస్ట్ వచ్చింది, దా ఉంది, ఇక్కడ ధ్యానం లేదు కాబట్టి మోస్ట్ అందరితో పోల్చారు ఇక్కడ. విశాల్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్ మొత్తంలో ఉన్న పిల్లలతో, బాయ్స్తో పోల్చి చెప్పారు విశాల్ గురించి కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ. మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? మోస్ట్ వస్తుంది, ద మోస్ట్ ఉంది. నెక్స్ట్, విశాల్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ మోర్, ఈ రెండు మనకు గుర్తు అనమాట. ఇది కంపారిటివ్ డిగ్రీ అని చెప్పడానికి. ఇక్కడ నెగిటివ్ తీసుకున్నారు. విశాల్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్లో ఇతని కన్నా ఇంకే బాయ్ కూడా ఎవరు కూడా లేరు, విశాల్ అంతా తెలివైన వాళ్ళు అని చెప్పడం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చేటప్పటికి నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ విశాల్. విశాల్ అంత ఇంటెలిజెంట్ బాయ్ ఎవ్వరూ లేరు, ఏ ఒక్క బాయ్ కూడా లేడు అక్కడ అని ఇది మనకు పాజిటివ్ డిగ్రీలో చెప్పారు. మోడల్ 4. when SD is in, SD means superlative degree, is in negative, we use some other in comparative degree and at least in positive degree. అంటే సూపర్లేటివ్ డిగ్రీ నెగిటివ్తో చెప్పినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో సమ్ అదర్ యూస్ చేయాలి, పాజిటివ్ డిగ్రీలో అట్లీస్ట్ని యూస్ చేయాలి. కృష్ణ ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. అందరిలోకి టాలెస్ట్ ఏం కాదు కృష్ణ అని అర్థం. కృష్ణ ఈజ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద
క్లాస్. కంపారిటివ్తో నాట్ టాలర్ దాన్ యూస్ చేసాం. నెక్స్ట్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ కృష్ణ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, గోపి ఈజ్ నాట్ ద ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. గోపి ఈజ్ నాట్ ఇంటెలిజెంట్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. అంటే నాట్ ద ఇంటెలిజెంట్, సమ్ అదర్, నాట్ ఇంటెలిజెంట్ దాన్ సమ్ అదర్. అలాగే సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ గోపి. ఇలా సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ ఇంటెలిజెంట్. గోపి ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ మోడల్ 5. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. హైదరాబాద్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద సిటీస్లో ఇది ఒకటి. సిటీస్లో ఇది ఒక సిటీ, బిగ్గెస్ట్ సిటీస్లో. హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దాన్ మెనీ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. బిగ్గర్ ఈఆర్ వచ్చింది, దాన్ వచ్చింది. ఇక్కడ మనం మెనీ అదర్ ఉపయోగించాలి. సిటీస్ ఇన్ ఇండియా. వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. నెక్స్ట్, రామా ఈజ్ వన్ ఆఫ్ మై డియరెస్ట్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ మై డియరెస్ట్ ఫ్రెండ్స్, డియరెస్ట్ ఆఫ్. రామా ఈజ్ డియరర్ దాన్ మెనీ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్స్. ఇక్కడ మెనీ ఆఫ్ వచ్చింది కంపారిటివ్ డిగ్రీలో. వెరీ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ యాజ్ డియర్ యాజ్ రామా. దిస్ ఈజ్. వీటన్నిటిని మీరు నోట్స్లో కాపీ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. నేను అన్నీ మళ్ళీ మీకు ఒకసారి ఏ లైన్ ఏ డిగ్రీ, కంపారిటివా పాజిటివా అనేది మీకు ఇక్కడ బ్రాకెట్లో సిడి, పీడి, అలాగే ఎస్డి అని ఇవ్వటం జరుగుతుంది. వాటన్నిటిని మీరు ఒకసారి నోట్ చేసుకోండి. సిడి అంటే కంపారిటివ్ డిగ్రీ, పీడి అంటే పాజిటివ్ డిగ్రీ. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అప్పుడు నోట్స్లో నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి సెంటెన్సెస్ని మీరు కూడా ఫ్రేమ్ చేస్తే మీకు బాగా గుర్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.